రోజు బండి వేసుకుంటారు ఆధార్ షాట్లు కొట్టుకుంటే మళ్ళీ మనం రావాలి ఏం చేస్తావు చెప్పు ఫోటో పడతావు చెప్పు
చేయవలసిందిగా మనవి. ఇక్కడి నుంచి ఊరు చివరికి వచ్చేసాం కాబట్టి అందరూ లేనిగా కోరుకుంటా ఉన్నాం. అందరూ వెహికల్స్ ఎక్కవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. డీజే వెహికల్ ముందు
broadcasters from Chimapurti, Prakasham Jilla. తెలుగు భూమి పైన క్రాంతి బీజమాలయం జయం తెలుగు జాతి ఉద్ధరించు తేజమాలయం జయం పేదవాడి నన్ను పేరు బంధమాలయం తెలుగుదేశము చందన ఉద్యమ అన్ని గట్టినాడు తెలుగుదేశము జెండై సమర వేరికి సంసిద్ధం
తెలుగుదేశం జెండానే ఎగరేస్తాము, ఎగదిస్తాం, కదిలొస్తాం. 150 పైగా బీసీ కులాలు ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలు చంద్రన్న సారథ్యం ఆంధ్రకు అందిస్తాం. గణగణ గణ గర్జన సీమాంధ్ర బీసీలో హక్కి మీద కుక్కిలో మండే బీసీలో 34% అన్నిటా రిజర్వేషన్. Key song released by DJ Srivaram mixes from Jim Cook. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ బాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలిచావు, ఓవర్హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, +3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్తో అన్నాటిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, +3 గృహాలను పేదలకిప్పించావు. శ్రీరామచరణ జనార్దనాదే హో, జయ హో జయ జయ హో జయ జయ హో, శ్రీరామచరణ జనార్దనాదే హో. పుట్టిన సేవకుడు మన రామచంద్ర జనార్దనుడు.
ప్రజానేకాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ తెలుగుదేశం కొత్తపట్నం మండల శాఖ ఆహ్వానం పలుకుతుంది. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన రూపాయలు ఆ రోజు రైతులకు వేస్తే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఎనకంజి వేయకుండా చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలని రైతుల ఖాతాలో వేయడం జరిగింది. దాదాపు 14,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్తే 6,000 రూపాయలు మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కామేపల్లి సీతారామయ్య PDCC బ్యాంక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రీతమ శాసనసభ్యులు ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి మన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఉడా చైర్మన్ అయినటువంటి షేక్ రియాజ్ గారికి, మన బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా PDCC బ్యాంక్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. 2 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిపిస్తే ఎమ్మెల్యే గారు ఇంతమంది రైతులు తన ట్రాక్టర్లతోటి పొలాల్లో ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పదాభివందనం చేసుకుంటూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. గత ప్రభుత్వం నవరత్నాలని చెప్పేసి 9 రంధ్రాలు పెడితే మనకి ఈ ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలను పెట్టేసి ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తూ గత ప్రభుత్వం 13,500 రైతు ఖాతాల్లోకి జమ చేసి మన ప్రభుత్వం 6,500 రూపాయలను ఎక్కువగా జమ చేసి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించుకుంది. ఇప్పుడు కొత్తగా ఆడవారికి ఉచితంగా ఫ్రీ బస్సు విధానాన్ని తీసుకొచ్చి పెట్టి మీ అందరి యొక్క అభిమానాన్ని చొరగనుంది. కాబట్టి మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. అదే విధంగా ఒంగోలు గడ్డ మీద ఎన్నోసార్లు రికార్డు నెలకొల్పినటువంటి గత పాలకుల కంటే 2వసారి ఎమ్మెల్యేగా అయినటువంటి మన దామచర్ల జనార్దన్ గారు మొదటి 5 సంవత్సరాల్లోనే ఈ మండలానికి ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక్క పని కూడా ఏమీ మిగలకుండా ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనకు ఉంది, వచ్చిన 1 సంవత్సరంలోనే 7 కోట్ల రూపాయలతోటి 5 గ్రామాలలో ముందు గెలిచింది తర్వాత ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్నో ఆయనకి ప్రభుత్వ కాశని
ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రభు ప్రకాష్ గ్రామం నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రైతు సోదరులు స్వచ్ఛందంగా ట్రాక్టర్లతో ఈ ర్యాలీని ఘన విజయాన్ని సాధించారనేటువంటి దానికి నిదర్శనం కనపడింది. అయితే ఇది రైతుల కార్యక్రమం. రైతుల వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా పొలాలు దున్నుకోవడం, పొలాల్లో మొక్క నాటడం, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు అవి. దానికి గతంలో కొంత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎన్నికల వాగ్దానం ప్రకారం ఈరోజు 20,000 వాళ్ళ ఖాతాలోకి సంవత్సరంలో జమ చేస్తామని చెప్పి చూడడం జరిగింది. అయితే దానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా ఈరోజు మండలంలో ఎస్టిమేషన్ చేసి కూడా అన్ని సైన్యులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి ముందు ట్రాక్ ఒకటి తయారు చేసి దాని డెవలప్మెంట్ కింద ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. విజయోత్సవ ర్యాలీకి మన కొత్తపట్నం మండలానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు అభివృద్ధి ప్రధాన మన ప్రీతమ రామచర్ల జనార్దన్ రావు గారికి మద్దతు పలికినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు కొత్తపట్నం మండల ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటి వరకు కూడా మన సోదరులందరూ కూడా ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. మన మండలంలో ఉన్నటువంటి మేజర్ సమస్య, రైతులకు ఉన్నటువంటి సమస్య పొలాల విషయం. పొలాలు అన్ని కూడా మనకి 80% డీకే అయినందువల్ల వాటిని గతంలో ఎప్పుడో 20-30 సంవత్సరాలు నాటించినటువంటి పట్టాలకి వారి యొక్క బిడ్డల పెళ్లికో ఆరోగ్యం బాగలేకో అమ్ముకోవడం జరిగింది. అమ్మినటువంటి వారు కొన్నవారు 30 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అమ్మిన వారి పేరు మీదే ఉంది. ఈ యొక్క సమస్య వల్ల ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి రైతులకు ఇచ్చేటువంటి రాయితీల్లో కానీ అన్నదాత సుఖీభావంలో కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే విషయం మన ప్రీతమ శాసనసభ్యులకి చెప్తా ఉన్నాము. సార్ కూడా మన మండలానికి సంబంధించినటువంటి ప్రతి డీకే సబ్జెక్ట్ అంతా కూడా సార్ దగ్గర ఉంది. ఈ సభాముఖంగా మరి ఒకసారి మన ప్రీతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి రైతులు అందరి తరఫున విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క సమస్యని తమను పూర్తి చేసినట్టే సార్ ప్రతి ఒక్క పూజ గదిలో వెంకటేశ్వర స్వామి గారి పటం పక్కన మేము అడిగినా అడగకపోయినా అభివృద్ధి అనేది మీరు చేస్తారు. దాంట్లో మాకు ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి రైతులకు మేజర్ సమస్యగా ఉన్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ సమస్యని తీర్చి మా యొక్క కొత్తపట్నం మండలాల హృదయంలో, ప్రజల హృదయంలో ఒక దైవాంశ సముద్రంగా నిలుచుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు రామచర్ల జనార్దన్ అభిమానాన్ని కోరుకొని ప్రతి ఒక్కరి ఈ వేదిక దగ్గరికి ఇంతమంది విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి నాడవ నరసింహ గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడవలసింది. కుప్పం నుండి ర్యాలీ బయలుదేరింది. 24 ముందు 24 తర్వాత ఎలక్షన్ తర్వాత మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, మీరు ఎంత మంచి పనుల్లో అది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మన ఈ మండలంలో కానీ ఒంగోలు కానీ దామచర్ల జనార్దన్ రావు కానీ తర్వాత ఎంపీటీసీ మాట్లాడతావా? అందుకు రావాలంటే
తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మన దివంగత ఎన్టీ రామారావు గారు రైతులకు కావాల్సినటువంటి సౌకర్యం కానివ్వండి, ఎత్తిపోతల పథకాలు కానివ్వండి, రైతులకు సంబంధించి PSCS లో దాదాపు 6% రైతులు కూడా ఇచ్చిన వారికి 6% రైతులు ఇచ్చి ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతాంగానికి అంటే ఎంత ఇష్టమో రైతాంగానికి ఎన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నుంచి కూడా రైతు ప్రభుత్వం మీకు తెలుసు ఇరిగేషన్ ఈ మండలంలో ఎక్కువగా ఉపయోగించుకునే పథకం 90% సబ్సిడీతో ఇరిగేషన్ మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మొన్న 5 ఏళ్ళు ఎక్కడా కూడా 1 మీటర్ కూడా ఇవ్వకుండా పథకాలు రద్దు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పేరుతో ఇవ్వడం, అట్లాగే రైతులకి గతంలో రైతు ఉదాహరణ పేరుతో 106,000 ట్రాక్టర్లు రైతులకు ఇవ్వడం, అట్లాగే పనిముట్లు 50% సబ్సిడీతో రైతులకు పనిముట్లు ఇవ్వడం, సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం, ఇట్లా అన్ని రకాలుగా రైతులకు అండదండలు ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులని సాగునీటి ప్రాజెక్టులని ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేస్తున్న ఉంది. మీకు అందరికీ తెలుసు ఉల్లకమ్మ ప్రాజెక్టు గేటు పెట్టకపోతే 3 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక గేటు పెట్టలేకపోతే ప్రాజెక్టులు కడుతున్నారని చెప్పి కూడా ఇవన్నీ మీకు గుర్తుంచుకోవాలండి. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో మరి ముఖ్యంగా కొత్తపట్నం మండలంలో మీ అందరికీ తెలుసు ఒంగోలు నుంచి కొత్తపట్నం రోడ్డు కావచ్చు, సోమరెడ్డిపాలెం నుంచి ఈతముక్కల రోడ్డు, ఈతముక్కల కొత్తపట్నం నుంచి మోటుమాల దాకా ఈ రోడ్లన్నీ కూడా డబల్ రోడ్లు పెట్టడమే కాకుండా బ్రిడ్జిలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక్క బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జి 60% పూర్తయితే దాన్ని పూర్తి చేయడం గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పట్టింది. ఇవన్నీ కూడా మీరు ఎంత ఇబ్బంది పడ్డారో ఒంగోలు మండలానికి ఎంత ఇబ్బంది పడ్డారో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో మన జనార్దన్ గారి నాయకత్వంలో కొత్తపట్నం మండలం కానీ ఒంగోలు నియోజకవర్గం కానీ సస్యశ్యామం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ రైతులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, అలానే ఒంగోలు శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారు, అలానే జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు, వేదిక వెళ్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటీవల కొన్ని రోజుల క్రితమే మన కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు, 5,000 రూపాయలు రైతులకి జమ చేయడం జరిగింది. ఇంతకుముందు 11,500 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అలానే వ్యవసాయంలో కూడా అనేకమైన అధునాతమైన మార్పులు తీసుకొస్తూ డ్రోన్ ద్వారా
వ్యవసాయం చేస్తున్నారు. మందులు ఇలాగా అనేక మార్పులు తీసుకొస్తూ రైతులకు ఇంకా ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందుకే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంకా ముందు రైతుల అభివృద్ధి ప్రధాన నడవాలని తీసుకుంటూ ఈ సమీక్షలు తీసుకుంటాం. కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు సోదర సమానులు రామచంద్ర జనార్దన్ గారికి, వేదిక ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, మహిళా తల్లులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, ఈ కొత్తపట్నం మండల ఒంగోలు మండలం రైతులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైనైనా ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ హామీలన్నీ కూడా ఈరోజు సంవత్సరంలోపే నెరవేరుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం గంగాపరంగా చెప్పచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసాం, ఒక ఆర్థిక నేరగాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ప్రజలకు దొంగ హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 5 ఏళ్ళు పరిపాలించారు. మరలా మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే దొంగ వైసీపీ నాయకులు దొంగ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. హామీలు ఏమైనా మీరు ఇచ్చిన హామీలని మహిళలకు ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు కదా అన్నారు. మరి ఆగస్టు 15 ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా కన్నులు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారు. ఏదైతే సూపర్ సిక్స్ గా ఇచ్చారో అందులో 80% ఈ రోజు అమలైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే గతంలో కాంగ్రెస్ కాలంలో కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానివ్వండి, ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి ఏ రోజు కూడా జరగల. 2014 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత మాత్రమే ఒంగోలు అభివృద్ధికి నడుస్తుంది. అది ఒక రామచంద్ర జనార్దన్ గారు. ఈ రోజు ఒంగోలులో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా మనం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ కూటమి పార్టీ బలంగా ఉందని మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడే కాదు, గతంలో కూడా కౌలు రైతులు ఈ రాష్ట్రంలో 3,000 మంది చనిపోయినప్పుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ప్రతి ఒక్క కౌలు రైతు కూడా ఆ యొక్క కుటుంబానికి ₹1,00,000 భరోసా ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తున్నారు, రాబోయే 15 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో రానువని చెప్పి గంగాపరంగా చెప్తున్నారు. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అట్లానే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని సంవత్సరంలోనే అన్ని పథకాలు నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని సరిదిద్దుతూ ఆర్థికంగా నిలదొక్కుని ప్రతి ఒక్క పథకాన్ని చేసుకుంటూ వస్తున్న మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మన ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలానే మన 2014 నుంచి 19 వరకు మన మండలంలో, మన కొత్తపట్నం మండలంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జనార్దన్ గారి హయాంలో డబల్ అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా నిన్న అనుకున్నాం. ఎందుకంటే 4 రోజుల ముందు ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటే వర్షాలు పడతా, నిన్న ఇవాళ వర్షాలు లేదని చెప్పేసి చూసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాం.
ఇచ్చిన తర్వాత ఈరోజు కార్యక్రమానికి 4 గంటల నుంచి మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు రియాజ్ గారు, అదేవిధంగా ఇవాళ ఆర్డర్ కూడా తీసుకున్నారు. చైర్మన్ గా మొన్న అనౌన్స్ చేశారు. ఇవాళ చైర్మన్ గా ఆర్డర్ కూడా తీసుకొని రేపు సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి కూడా చైర్మన్ గా మన రియాజ్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ గారు సీతారామయ్య గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద అయితే చాలా మంది అందరూ మన ముఖ్య నాయకులు ఉన్నారు. అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎప్పుడు కూడా తెలుగుదేశం కోసం అన్నిటికీ ముందుండి నడిపే వేదిక మీద ఉన్న ప్రజలందరికీ మహిళలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలలు అయింది. 14 నెలల్లో ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు అతను మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఇక్కడ పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా తను 9,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీ మండలంలో ఏదైనా 5 సంవత్సరాలు ఒక పని జరిగిందా? మీ మండలంలో ఏదైనా ఒకటైనా జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూడా ఏది చేయకుండా బటన్ నొక్కితే చాలు అని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఆ రోజునే ఆయన చెప్పిన నవరత్నాలు అని చెప్పి ఎన్నో పథకాలు చేస్తాం, మద్య నిషేధం చేస్తాం అని చెప్పి పెద్ద మనిషి మద్యం వ్యాపారం చేసి ఈరోజు సిట్ కేసులో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో మనందరం కూడా చూసాం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా 2024లో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్కటి మనకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజుసారి మనం చూసినప్పుడు సూపర్ 6 పెట్టారు ఎన్నికల ముందు. సూపర్ 6లో ఈరోజు 4 అమలు పరిచారు. ఈరోజు ఒకసారి గమనిస్తే అన్నదాన సుఖీభావ ఇచ్చారు. దానికి కూడా 46,85,838 మందికి మన రాష్ట్రంలో 3,174 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పథకం, అది కూడా రెండోది. మొన్నే మన వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో వేశారు. ఈరోజు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా వాళ్ళు బయటకు పంపిస్తా ఈరోజు దానికి కూడా ఈరోజు దగ్గర 8,740 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాని తర్వాత దీపం పథకం ఆల్రెడీ 6 నెలల ముందే దీపం పథకం మనం ప్రారంభించారు. దీపం పథకం కూడా 4 నెలలకు 1 సిలిండరు, అట్లానే సంవత్సరానికి 3 సిలిండర్లు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దానికి 2,644 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి తర్వాత నిన్నగాక ఆగస్టు 15 మన మహిళల కోసం శ్రీశక్తి కార్యక్రమం ద్వారా ఈరోజు 1,942 కోట్ల రూపాయలు ఈరోజు మనందరూ కూడా ఇవ్వడం జరిగింది బస్సులు. మళ్ళా కర్ణాటక చూసుకోండి, అటు తెలంగాణలో చూసుకోండి, మహిళలకి ఫ్రీ బస్సు జిల్లా వరకే ఇచ్చారు. జిల్లా వరకు లిమిట్స్ వరకే తిరగడానికి ఇచ్చారు. కానీ మన నాయకుడు రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఇటు తిరుపతి పోవచ్చు, ఇటు అన్నవరం పోవచ్చు, ఇటు అన్ని విధాలుగా కూడా ఎక్కడికి పోవాలన్నా ఎవరిదైనా పిల్లలు ఉన్నా ఏ ఉన్నా కూడా వెళ్ళే విధంగా మహిళలకి ఈరోజు ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు మిగిలింది మహిళలకి నెలవారీ ఆర్థిక సహాయం, యువతి ఉపాధి రెండే మన సూపర్ 6లో మనకి మిగిలింది. ఆ 2 కూడా తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తారు.
ఇప్పటి వరకు అయితే 49,324 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట మనం కట్టుబడి మనం పనిచేయాలి. మనకు ఎంతో మంది ప్రజలు ఈ రోజు 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఎంతో నమ్మకం మీద ఈ రోజు మనల్ని గెలిపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు పూర్తిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు 4 పథకాలు ఇవ్వడం జరిగిందని చెప్పడం మేము తెలియజేస్తున్నాం. ఇంకా 2 పథకాలు కూడా తొందరలోనే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూడా మేము ముందుకు వెళ్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీ మండలంలో ఇప్పటి వరకు 3,92 రూపాయలతోటి ఈ 14 నెలల సంవత్సరంలో మనం పనిచేసాం. ఏమేం పనులు జరిగినాయి అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు, 6 పంచాయతీలు సిమెంట్ రోడ్లు మొత్తం కంప్లీట్ చేశాం. ఇంకా 7 పంచాయతీలు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు ముందుకు తీసుకొస్తాం. ఆ రోజు 14-19లో మీ మండల పరిస్థితి ఏంటో, ఇప్పుడు మీ మండల పరిస్థితి ఏంటో కూడా మీరు ఒకసారి గమనించుకోండి. అప్పుడుండే పరిస్థితుల్లో అన్నీ కూడా ఒంగోలు వర్షం పడితే ఒంగోలు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 10 నిమిషాల్లో ఒంగోలు పోయే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అప్పుడే తీసుకొచ్చాం. ఈరోజు ఒక బ్రిడ్జి ఆగితే ఆ బ్రిడ్జిని ఇంతవరకు వేయడానికి కూడా చేతకాల. బకెన్కానాల బ్రిడ్జి, ఈతముక్కల రోడ్లో ఆ బ్రిడ్జిని వేయలేకపోయారు. అదేవిధంగా ఆ రోజుల్లో మిగిలింది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ మూల నుంచి కొంచెం ఆ రోజు మిగిలింది. దాని 5 సంవత్సరాలు అయితే ఆ టైంలో కూడా ఒక్క పని కూడా చేయలేకపోయారు. ఈరోజు గుండమాల మూటిమాల వెళ్ళే రోడ్డు 2 కిలోమీటర్లు ఉంటే దాన్ని కూడా కనీసం పట్టించుకున్న పాపాల వల్ల 5 సంవత్సరాలు. ఈరోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 నీటి ఉండేది, ఒక బ్రిడ్జ్ ఒకటి, అక్కడి నుంచి మనం ఉండే రోడ్డు కూడా ఏ అవతారంలో ఉందో మీ అందరికి కూడా తెలుసు. దీన్ని డివైడర్ తోటి అదేవిధంగా గుండమాల మూటమాల కూడా దాన్ని కూడా పూర్తి చేసి ఈ మండలంలో ఇంకా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్త పట్టణంలో హార్బర్ కూడా మొన్న కూడా ఇన్స్పెక్షన్కి వచ్చిపోయారు. పల్లెపాలెంలో పెట్టమని చెప్పాం. అధికారులు సెంటర్ నుంచి కూడా వచ్చిపోయారు. అధికారులు కూడా వాళ్ళంతా కూడా చూసి పల్లెపాలెంలోనే పెడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా వెళ్ళారు. హార్బర్ వస్తే దానివల్ల కొంత అందరికి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు మనలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసమని చెప్పేసి మనం కూడా ఫాలో చేస్తూ ఉన్నాం. తప్పకుండా హార్బర్ కూడా మనకి తొందరలోనే మన కొత్తపట్నం మండలానికి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేమైతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. కష్ట సాధింపులు చేయట్లా. చాలామంది చాలా మాట్లాడారు 5 సంవత్సరాల్లో. కానీ మనం ఇప్పుడు కూడా ఆ పద్ధతులు మనం చూడాల. మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి, 10 మంది బాగుండాలి. అభివృద్ధి చేస్తేనే 10 మంది గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు 14-19లో చేసిన పనులకి మన 7,500 మెజారిటీ మన మండలంలో మీ అందరూ కూడా ఇచ్చారు. కాబట్టి మీ అందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందో దాని పద్ధతి ప్రకారంగా మీకు మండలాన్ని కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు ఒంగోలులో కూడా అన్నీ కూడా పనులు రూపురేఖలు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఉండే కార్యక్రమాల్లో ఈ డిసెంబర్ కల్లా ఏ విధంగా పనులు ఒకసారి ఒంగోలు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా చూసే విధంగా దాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే సమస్య ఒకటి చెప్తా ఉన్నారు మహిళలు కూడా. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఆమెను అందుకే పక్కన పంపించారు. నేను పూలు అమ్ముకుంటున్నాం, మార్కెట్ దగ్గర కావాలి అని చెప్పేసి. వాళ్ళకి మార్కెట్ దగ్గర వేరే స్థలం ఇస్తాం, మీరు ఇదివరకు గేట్ల దగ్గర అమ్మటానికి కుదరదు, వేరే సైట్ మేము అలాట్ చేస్తాం, అక్కడ మీరు కూరగాయలు కానీ పూలు కానీ అమ్ముకునే విధంగా మీకు ఇబ్బంది లేకుండా లేదు మార్కెట్లో దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అది కూడా మన వాళ్ళు చాలామంది చాలాసార్లు చెప్పారు. మనకు కొత్తపట్నం నుంచి చాలామంది వస్తున్నారు, ఆ మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పారు. దాన్ని కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేసి వాళ్ళకు ఒక ప్లేస్ అలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలా ఒక కార్యక్రమం ద్వారా ఒక పిలుపునిచ్చాం. ఎంతోమంది రైతులు వాళ్ళ పనులు ఆడుకొని ట్రాక్టర్లతో మా అందరం కూడా కలిసి ఒక మంచి ర్యాలీని సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం, ఖచ్చితంగా మార్పు తీసుకొద్దాం. గ్రూపు రాజకీయాలు మంచిది కాదు.
ప్రతి ఊర్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండండి, కలిసిమెలిసిగా పనిచేయండి. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అన్నీ కూడా డెవలప్మెంట్తో పాటు కలిసి పనిచేసినప్పుడే మనకి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన మండల నాయకులకి, అదేవిధంగా ముఖ్య నాయకులకి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బాలాజీ గారు పల్లి